నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా. ఓకే, ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. ఇటు ఇది కనబడుతుంది. తీసుకోండి ఆరతి. మీ పేరు? రాములు. రాములకి శ్రీకృష్ణ గురువు గారికి. జై గురుదత్త. జై గురుదత్త. జై గురుదత్త. జై గురుదత్త. జై గురుదత్త. జై గురుదత్త. ఏదో ఇప్పుడు ఎన్నాళ్ళ నుంచి పరిచయం వచ్చారా ఏంటి తెలుసు. ఇప్పుడు కాదు, రాత్రి వరకు. ఇప్పుడు ఇంకో 3 కిలోమీటర్లు. స్నానాలు లేని యాత్ర, స్నానాలు లేని పాలన. ఇప్పుడు వెళ్ళి స్నానాలు చేస్తే కొంచెం అవునవును. అందరూ అక్కడే పెట్టారంట. రేపే ప్రమాణం. మొత్తం నవ్వించడంలో ఇంకా జంధ్యాల తర్వాతే. ఇప్పుడు నేను మాట్లాడినా కన్నడ తాతతో మాట్లాడాలి. స్నానాలు అయితే మన భోజనాలు అయితే రోజులో పడుకోవడాలు అయితే.
అమ్మవారి టెంపుల్ తీసుకోండి మాకు. ఇక్కడ నుంచి తీసుకుపోవాలి అమ్మవారిది ఒక స్థానంలో ప్రతిష్టాపన చేయాలని అనుకున్నారు. అయితే అమ్మవారిది ఇట్లా ఆ రోజుల వెహికల్స్ లేవు కదా, అమ్మవారిది బాగుంది. మీ మొక్కలు బాగా డెవలప్ అవుతుంది. అక్కడ కూడా మినీ ట్యాంక్ బండ్ లాగా ఏదో చేస్తున్నారు కదా, స్వాగతం పలుకుతూ బాగుంది. మంచి అభివృద్ధిలోకి వస్తుంది. కురపురం క్షేత్రము చాలా పెద్ద యాత్రా స్థలం అవబోతుంది. దానివల్ల మీ మొక్కలు డెవలప్ అవుతుంది. కరెక్ట్ అమ్మ సార్, వాస్తవం. ఉన్న వాస్తవం ఫ్యూచర్ చెప్పాలి కదా మీ ఇప్పుడు ఫ్యూచర్. ఆడ అంటే ఆడ కర్ణాటక సీఎం, ఇప్పుడున్న మన తెలంగాణ రాబోయే రేపు రేవంత్ రెడ్డి సీఎం, అది వాటర్ ప్రాబ్లం లేనట్లా వెహికల్స్ కూడా కురుపురు పోయేట్లా కూడా అది వేప్ బ్రిడ్జ్ లాగా చేస్తే ప్లాన్ ఇంకా సూపర్ అవుతుంది. పబ్లిక్ ఫ్లోటింగ్ ఇంకా ఆల్రెడీ ఇప్పుడు దత్తుడు మొత్తం స్ప్రెడ్ అయిపోయాడు. దత్తు పాసంలో ఉన్నాం. జనాలు విపరీతం తండోపతండాలుగా రావడం మొదలు పెడతారు. దానివల్ల మీ మక్కలు బాగా డెవలప్ అవుతారు. మలబాపురము మక్కలే కదా దగ్గర. నెక్స్ట్ ఏం ప్లేస్ ఉంది? మక్కలు ఒక్కటే ఉన్నాయి. అంతా ఇక్కడి నుంచి డెవలప్మెంట్ స్టార్ట్ అవుతుంది. మాకు కర్ణాటక కూడా దగ్గర కదా బార్డర్. అవును. ఇక అన్ని విధాలు కూడా 24 hours వెహికల్స్ అవైలబుల్. బస్సులు కానీ 24 గంటలు. రైతులు పోవాలన్నా, హైదరాబాద్ పోవాలన్నా 24 hours కంపల్సరీ వెహికల్ దొరుకుతుంది. కార్లు కానీ, లేకుంటే పార్కింగ్ ట్యాక్సీ పెట్టి కానీ, లేకుంటే బస్సులు అయితే కర్ణాటక బస్సులు, ఇక్కడ మన తెలంగాణ ఏపీ బస్సులు 24 గంటలు. జై గురుదత్త. ఈ రోజు 6వ రోజు యాత్ర భాగంగా మేము నవంబర్ 30వ తారీఖు బయలుదేరి ఈ రోజు డిసెంబర్ 6వ తారీఖు అంటే 6వ రోజు యాత్ర ఇక్కడ మక్తల్లో ఆగింది. ఇక రేపు చివరిగా స్వామి సన్నిధికి చేరబోతున్నాము. అయితే ఈ లోపలే ఇక్కడ అమ్మవారు ఆగమని ఆదేశించి ఇక్కడ ఆపారు. ఇక్కడ అమ్మవారి చరిత్ర చాలా బాగుంది. అమ్మవారి పేరు శ్రీ 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 నల్ల జానమ్మ అమ్మవారు. ఎంత కలగా ఉన్నారంటే అమ్మవారిని వర్ణించాలంటే ఇక్కడ ముఖ్యంగా శ్రీచక్రం ఉంది, నాగపడగలతో అమ్మవారు ఉన్నారు, చేతిలో త్రిశూలం ఉంది. పైన కూడా చాలా ఎక్కడా చూడలేదన్నమాట ఇలాంటి రాతి కిరీటం, ఎక్కడ కూడా పద్మాలు ఉన్నాయి. ఇక అమ్మవారికి ముఖ్యంగా స్వామి నేను ఎక్కడ చూడలేదు, ఇలా ఉంది, మీసం లాగా ఉంది. ఏంటి స్వామి ఇది అమ్మవారిది సాంప్రదాయ పద్ధతిలో మన పూజారి స్వామి గారు ఆ అమ్మవారి మీసాల ఆనావతి ప్రకారంగా అమ్మవారి పెడుతుంటున్నాను అట్లా. అయితే అదే సిస్టంలో అమ్మవారిది ఇప్పుడున్న పరిస్థితుల స్వామి ఇక్కడ ఉన్నది ఈ దేవాలయంలో మొట్టమొదటిసారిగా ఇక్కడ మొక్తలు అనేది పేరు తర్వాత చేంజ్ అయ్యింది స్వామి. ఇక్కడ మొకతాలు అనే యాక్చువల్ పురాతనమైన సాంప్రదాయ పద్ధతిలో ప్రాంతకాలంలో పాత ప్రాంతకాలం మొకతాలు అని పేరు పెట్టడం జరిగింది. ఇక్కడ దేవస్థానాలు అనేది ఒక ముఖ్యమైన అంశం స్వామి. ఇక్కడ మల్లికార్జున స్వామి దేవాలయం ఉంది, ఇక్కడ అమ్మవారి దేవాలయం ఉంది, ఇక్కడ కుంభేశ్వరి దేవాలయం ఉంది, శ్రీ పడమటాంజనేయ స్వామి దేవాలయం. పడమటాంజనేయ స్వామి దేవాలయం కూడా ఆ స్వామి విగ్రహం కానీ స్వామివారి ప్రతిష్టాపన జరగలేదు స్వామి. అంటే ఆ ఆంజనేయ స్వామి గాలిలో ఉంటాడు స్వామి, గాల్లోనే బస్ స్టాండ్ ఆపోజిట్ లో ఉంటది. ఇక్కడ కూడా అమ్మవారిది కూడా ఒక ఎన్ని వందల ఏళ్ళ క్రితం కూడా అమ్మవారికి ఈ శిల్పి కర్ణాటకల శిల్పి చెక్కడము, ఆ కర్ణాటకల శిల్పి నుంచి ఎక్కడన్నా అమ్మవారి ప్రతిష్టాపన చేయాలని సికింద్రాబాద్ సైడ్ ఒక విలేజ్లో స్వామి అనుకున్నారు అన్నట్లా. అయితే అమ్మవారి ఎద్దుల బండి పైన తీసుకుని పోతుంటే ఆ అమ్మవారి స్థాపన ముందలకు పోనీకే జరగలేదు స్వామి, అసలు పోవట్లేదు. ఇంకా అమ్మవారి ప్రయత్నం చాలా జరిగినా కూడా అమ్మ ఇంకా భక్తులకి ఇంకా కళలో వచ్చి ఆ రోజు రాత్రి అమ్మవారి ఎద్దుల బండి పైన ఉంటే కూడా ఇక్కడనే నిద్రిస్తే నా స్థాపన ఇక్కడనే జరగాలి, నా స్థాపన ఇదే ప్లేసు, నా స్థలం ఇదే అని చెప్పి ఆ అమ్మవారి కోరిక మీద ఇక్కడ స్థాపన జరిగింది స్వామి. ఇది ఎన్ని వందల ఏళ్ళ చరిత్ర మాత్రం మనకు తెలియదు స్వామి క్లియర్గా, కానీ 100 ఏళ్ళ చరిత్ర స్వామి. ఈ అమ్మవారిది ప్రతిష్టాపన ఉన్నప్పటి నుంచి మొకతాల ఉన్నప్పుడు మొక్తలైంది స్వామి. అమ్మవారిది నల్లజాన స్వామి దేవాలయం అని ఉంది స్వామి, నల్లజానమ్మ. అయితే అమ్మవారిది చాలా పవర్ఫుల్ స్వామి. ఇంకా ఇక్కడ నాగేందర్ అని చెప్పి నాగేందర్ కన్నా ముందు కూడా పూజారులు ఉన్నారు. అమ్మవారి విశిష్టత చాలా ఉంది. అమ్మవారిని చూసినే కొద్దిగా భయంకరంగా అనిపిస్తుంది స్వామి. ఎక్కడా చూడలేదు. అంటే కళ్ళు గాని మీసము ముక్కు పుడక అన్ని చాలా కలగా, అసలు విగ్రహమే ఇప్పటి కాలంలో ఎక్కడా చూడలేదు ఇలాంటి విగ్రహాన్ని. ఇప్పుడు విగ్రహం కూడా చూసాము, ఇంచుమించు అయితే 5.5 ఫీట్ల విగ్రహం ఉంటుంది స్వామి. అంటే మనము మినిమం 5.5 ఉంటాం కదా,
ఇంత ఎత్తైన విగ్రహం అయితే నేను కూడా మామనాడు జిల్లాలో పైగా అమ్మవారు కూర్చొని ఉన్నారు ఇక్కడ, అవును సార్ కూర్చున్నా సార్. కూర్చున్నారు, కూర్చుంటే పద్మాసనం వేసుకొని కూర్చున్నారు ఇక్కడ. డైరెక్ట్ గా వస్తుంది అమ్మవారు, జాగ్రత్త. శిష్యగణాలు కూడా ఉన్నారా? స్వామి దేవాలయం అండర్ గ్రౌండ్ నుంచి శ్రీశైలం వరకు పోతున్నారంట స్వామి. అబ్బా, ఇక్కడ నుంచి శ్రీశైలం శ్రీశైలం వరకు సాధువులు, సాధువులు, యతీశ్వర్లు. ఇది మన ఇప్పుడు మొక్తాల స్వామి, మనది పేరు ఇప్పుడు మొక్తాలు. స్టార్టింగ్ మొక్తాల చరిత్ర. ఈయన ఒక రిపోర్టర్ స్వామి, ఈనాడు రిపోర్టరు హనుమంత్ అని చెప్పి. ఈయన అన్ని విధాలు అమ్మవారిది ఉంది చరిత్ర, ఆంజనేయ స్వామి చరిత్ర ఉంది. స్వామి చదువునా? చదవండి చదవండి. ఇప్పుడు ఆ బాట క్లోజ్ అని సార్. ఇప్పుడు భయంకరం, అది అయిపోయి 100 ఏళ్ళ చరిత్ర సార్. స్థిరంగా నిలిచిన నల్ల జానమ్మ, ఉజ్జయిని జానమ్మ. నల్లటి ఆకారము, చూపరులకు భయంకర ఆకృతితో నల్ల జానమ్మగా ప్రసిద్ధి చెంది భక్తులచే పూజలు అందుకుంటున్న అమ్మవారు. తూర్పు ముఖమే 8 అడుగులు ఎత్తైన భారీ విగ్రహం కూర్చున్న భంగిమలో ఉంది. భక్తులకు కొంగు బంగారమే కోరిన కోరికలు తీర్చే ఇలవేల్పుగా ప్రసిద్ధి చెందింది అమ్మవారు. 1000 ఏళ్ల పూర్వం ఎప్పుడో హైదరాబాద్ నగర భక్తులు కొందరు ఉజ్జయిని నుండి హైదరాబాద్కు నల్లజానమ్మ అమ్మవారి భారీ విగ్రహాన్ని మక్తల్ మీదుగా తరలిస్తున్నారు. 1000 ఏళ్లకు పూర్వం చాళుక్య రాజులు రాజధానిగా చేసుకుని పరిపాలిస్తున్నప్పటి ఉజ్జయిని నుండి ఈ భారీ విగ్రహాన్ని హైదరాబాద్ నగరానికి తరలిస్తుండగా ఈ విగ్రహం ఇక్కడే మక్తల్ 12 కిలోమీటర్ల దూరంలో స్థిరంగా నిలిచిపోయింది. తెల్లవారుతూనే పడి అమ్మవారి విగ్రహ రూపం కాంతివంతంగా ప్రకాశిస్తూ చిరునవ్వుతో ప్రతిరోజు భక్తులకు దర్శనం ఇస్తుంది. మక్తల్ నగరానికి చెందిన ఒక జోగినికి ఆహ్వానించి అమ్మవారు తనకు ఈ ప్రాంతము బాగా నచ్చిందని, ఇక్కడ భక్తులకు కొంగు బంగారమై కోరిన కోరికలు తీర్చడానికి తను ఇష్టపడినట్టు, ఇక్కడి భక్తులచే పూజలు అందుకోవడం తనకు మనసైందని, ఇక్కడి నుండి తన విగ్రహాన్ని తరలించడానికి ఎంత ప్రయత్నించినా వృధాశ్రమేనని వారిని వారించిందట. అమ్మవారి స్వయంగా చెప్పిందట ఒక జోగినికి. ఎల్లవేళలా ఈ అమ్మను సేవిస్తూ తమను చల్లగా చూడమని ప్రార్థిస్తూ ఉండాలని, అంతవరకు తను శాంతి కాముకురాలుగా ఉంటానని, భక్తులకు దుష్టశక్తుల నుండి కాపాడుకుంటానని భరోసా ఇచ్చిందట. దసరా, నవరాత్రులు, దీపావళి, ఉగాది, సంక్రాంతి, శ్రావణ మాసం మరియు కార్తీక మాసాలలో ప్రత్యేక అలంకరణతో ఆలయ అర్చకులు అమ్మవారిని ఆరాధిస్తూ పూజలు నిర్వహిస్తారు. ఇక్కడి పేద అర్చకులను కూడా ప్రభుత్వం ఆదుకోవాలని భక్తులు కోరుతున్నారు. సిద్ధిరస్తు, ఆరోగ్యమస్తు, సుఖ సంతోషమస్తు, గురుసేవ ప్రాప్తిరస్తు. అమ్మవారు చాలా బాగుంది. ఊర్లోకి పొద్దులన్నీ లోపలికి రాగానే గుడే అమ్మవారు ఉంది కానీ ఏదైతే అలా కనబడి చాలా ఈ విజయాన్ని ప్రజలకి మేలు చేస్తూ, ధర్మాన్ని కాపాడుతూ, ఇంకా ముందుకెళ్తూ ఇంకెన్నో విజయాలు సాధించాలి. ముందు మక్తలు చాలా పెద్దది కాబోతుంది. ఎందుకంటే శ్రీపాదవల్ల గుడి దగ్గరికి ఎన్నో లక్షల మంది భక్తులు రాబోతున్నారు. దానివల్ల మక్తలు కూడా బాగా పెరుగుతారు. దానివల్ల మీకు కూడా మంచి పేరు ప్రఖ్యాతలు, మీరు కూడా మంచి విలువలోకి వస్తారు. అవన్నీ కూడా జరుగుతాయి. అమ్మవారి ఆశీస్సులు కూడా ఉన్నాయి. అమ్మవారి దగ్గర పెట్టాను నా యోగ దగ్గర. అందరూ ఒక్కొక్క ఊరు నుంచి వచ్చారు.
రండమ్మా ముందుకు రండి, తీర్థం తీర్థం తీసుకుని రండి. అదిగా పద్మక్క అరవింద్ గారు జెంట్స్ చెప్పండి, రండి పాలంకాయ గారు. రవి రవి పెద్ద ఆవిడ గౌరీ గారు. పండు రవి రవి వంశీ గోవర్ధన్ నా ప్రియ శిష్యుడు నాకు బాగా సేవ చేసుకుంటూ వచ్చింది. రవేనా రవేనా నీకే అందరినీ కొద్దిగా లాంగ్ వెళ్ళి తీసుకో, కొద్దిగా బ్యాగ్ చేసి అందరినీ కవర్ చేయండి. గంగూబాయ్ శ్రీ దత్తాత్రేయ మహారాజ్ కి జై. శ్రీపాద శ్రీ వల్లభ స్వామికి జై. నరసింహ సరస్వతి స్వామికి జై. అకల్కోట్ సమర్థ స్వామికి జై. మాణిక్య ప్రభు స్వామికి జై. సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త. జై గురుదత్త శ్రీ గురుదత్త 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 జై గురుదత్త దత్త దిగంబర దత్త దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర దత్త దిగంబర దత్త దిగంబర. అలాగే చాలా సంతోషం. చక్కగా లలిత అలాగే ఆనందంగా సంతోషంగా సేవా ప్రాప్తిస్తూ రాజకీయ ధర్మాన్ని కాపాడుతూ గురుసేవ చేసుకుంటూ ప్రాప్తిస్తూ ఆరోగ్యం వస్తూ సుఖ సంతోషం వస్తూ విజయోస్తు.
చెప్పు తీసుకురాలేదు.